సార్ దుర్గాకుమార్ గారు, ముఖ్యంగా చూస్తే మనము గడిచిన ఏడాదిన్నర కాలం నుంచి కూడా చూసుకుంటే ఇంకా ఎన్నికలు వస్తాయి అనగా ఆ ఎన్నికల మూడ్లోకి తేవడానికి వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్లీనరీలు పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్న సందర్భంలో ఆయన చేసిన ప్రసంగాలు కానీ ఆయన తీసుకున్న నినాదాలు కానీ వై నాట్ 175, వై నాట్ కుప్పం అంటూ చెప్పి 175కి 175 గెలుస్తాము అని చెప్పి అంత ధీమాలు వ్యక్తం చేసినటువంటి ఆ పార్టీ అధినేత లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఈ రోజున అభ్యర్థులు ప్రచారానికే వెళ్ళలేనటువంటి స్థితికి దిగజారింది అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి పరిణామాన్ని? సతీష్ గారు, కాలం అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు. కాలం ఒక ఓడని బండి చేయగలదు, బండిని ఓడ చేయగలదు. రాజుని బికారి చేయగలదు, బికారిని అమీర్ చేయగలదు. కాలమాన పరిస్థితులను బట్టి అన్నీ మారిపోతాయి. ఒకనాడు మాట్లాడిన మాటలు అవే మళ్ళీ మనం మింగాల్సి వస్తుంది, కక్కిన వాటిని మళ్ళీ మింగాల్సి వస్తుంది. అట్లాగే తొడగొట్టి ఛాలెంజ్లు చేసిన రోజులు వేరు, అది శాసనసభ. ఆ రోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని కానీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కానీ ఈ 5 సంవత్సరాల నుంచి మనం ప్రభుత్వ పరిపాలన చేయలేదు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ప్రజల సమస్యలకు దూరంగా ఉన్నాం. ఎవరు మనకు పట్టక్కర్లేదు, ఒక 30 ఏళ్ల పాటు ఇదే అధికారం కొనసాగుతుందని ఒక ధీమాలో ఉన్నాం. శాశ్వతం అదే అన్న. ఒక రాజుల కాలంలో ఒక తండ్రి యువకుడు రాజు అయ్యాడు అనుకోండి, 40 ఏళ్ళు రాజు, 50 ఏళ్ళు రాజు. ఆయన దిగిపోయేటప్పుడు ఆ కిరీటం తీసి పక్క కొడుక్కి తగిలిచ్చే రోజులు అనుకున్నారు వాళ్ళు. శాసనసభలో వాళ్ళు ఆ రోజు మాట్లాడిన దుర్భాషలు వాళ్ళు అనుకున్నారు, ఈ శాసనసభలో మనకి పదవి శాశ్వతం, మనం ఏది మాట్లాడినా కూడా ప్రజలు హర్షధ్వానాలు చేస్తారనుకున్నారు. కరెక్టే. ఒకసారి నువ్వు అడిగి రిక్వెస్ట్ చేశారు కాబట్టి, నిన్ను మన్నిచ్చారు కాబట్టి ఆ ప్రజలు నీ జేబులో ఉండారని భ్రమలో ఉన్నారు వాళ్ళు. కిందసారి 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే వచ్చేసినాయి. మనం అసలు ఎవరిని పెట్టినా వస్తుంది కాబట్టి మనం ఎందుకు జనం దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ధీమాలో వై నాట్ 175 అన్నారు. పక్క రాష్ట్రాల్లో సీట్లు కూడా గెలవగలిగినంత ధీమాలో ఉన్నారు వాళ్ళు. అంటే మనకు ఎదురు లేదు అని. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉండారు. వాళ్ళకి సమస్యలు ఏవి పరిష్కారం కాలా. ఆయన ఇప్పుడు నిన్న మా తమ్ముడు సత్యమూర్తి గారు చెప్పినట్టు, నువ్వు 99 పరిష్కారం చేశానని చెప్పావు, ఆ ఫెయిల్ అయింది ఏదో ఒకటి చెప్పమన్నట్టు. ముందు కనుక ఆయన ఒక్కటి ఫెయిల్ అయింది ఒకటే కదా, నువ్వు 99 చెప్పడానికి బోల్డ్ టైం పడుతుంది నీకు. మీకు 100 హామీలు ఇచ్చాను, ఆ ఒక్కటి తప్ప 99 కానీ పరిష్కారం చేశాను ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ ఒక్కటి చెప్పేస్తే జనాలకి ఒక్కటేగా ఈసారి కూడా వేసేద్దాం, 99 పూర్తి చేద్దాం అనే భావన కలుగుతుంది కదా. ఎందుకు చెప్పట్లేదు? ఆ ఒక్కటి కనుక చెబితే మీ 99 కూడా బయటకు వస్తాయి. అసలు ఏం చేసావు కనుక ఈ ఒక్కటి మిగిలిందిరా అంటారు. అందుకని ఆ ఒక్కటి కూడా ఆయన చెప్పదలుచుకోవాలి. ఒకటే అని వెనకాల దాస్తున్నాడు చేతిలో, 100 ఉన్నాయి అక్కడ. అట్లా ప్రజల్ని చిరకాలం మభ్య పెడతామనుకుని తర్వాత ఇప్పుడు మీరు అడిగారు కదా ఎందుకు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారని. మనం చేసిన తప్పులే మనకి దెయ్యాలు ఎదురొస్తున్నాయి. తర్వాత ప్రజల్ని ఎంత నెగ్లెక్ట్ చేసి 5 సంవత్సరాల పాటు వాళ్ళతో హేళనగా మాట్లాడి, లేకపోతే ప్రతిపక్షాలను హేళనగా మాట్లాడితే ప్రజలు హర్షించరండి. ప్రజలు ఇచ్చిన పాత్ర అది ప్రతిపక్షం అనేది. ప్రజలు మీరు మా తరపున ప్రభుత్వం మీద నిఘా పెట్టి ప్రభుత్వం సరిగ్గా పనిచేసి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చేటందుకు మీకు ఇచ్చాం, మేము రోజు అక్కడ వచ్చి కూర్చోలేము అని ఇచ్చిన పాత్ర గౌరవించలేకపోయారు. అదే మర్రి చెన్నారెడ్డి గారు లాంటి ఆయన కానీ, ఎన్టీ రామారావు గారి టైంలో రామారావు గారు కనుక నిలబడితే మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండి వాళ్ళ సభ్యులను కూర్చోమనేవాడు. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆయన నిలబడి ఉన్నారని ఆయన మైక్ కోసం నిలబడితే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. గౌరవ సభలో ముఖ్యమంత్రికి ఎంత స్థానం ఉందో ప్రతిపక్ష నాయకుడికి అంత స్థానం ఉంది. ఆ ప్రతిపక్ష నాయకుడి కుటుంబ సభ్యులను పట్టుకుని మీరు ఏ రోజు వాడి ప్రజా జీవితంలో లేని వ్యక్తుల్ని మీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి చెలగాటు మాడతారు అంటారు చూసారా. అలా చేసి మీరు అడిగారు వంశీ ఎందుకు కనపడతలేదు, నాని ఎందుకు కనపడతలేదు, లేకపోతే ఫలానా అంబటి రాంబాబు ఎందుకు కనపడతలేదు అని. వాళ్ళు నృత్యాలే చేశారా లేకపోతే ప్రియురాళ్లతో ఫోనుల్లోనే మాట్లాడారా? ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బహిరంగంగా వచ్చేసినాయి. ఇప్పుడు మంత్రిగా ఈయన అన్నాడు, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అని అప్పుడప్పుడు గుర్తు చేస్తే తప్ప ఆయన గుర్తురాదని. అదే డాన్స్ చేయమన్నట్టు చిరంజీవి కన్నా డీటెయిలింగ్లో వేస్తాడు స్టెప్స్. అంటే ఆయన సృజనాత్మకత అంత ఉంది, సహజమైన సృజనాత్మకత. ఆయనకి డయాఫ్రమ్ వాళ్ళంటే తెలుసుకోవడం నాకేం అవసరం అంటున్నాడు. ఆయన మరి ఒక మంత్రి పదవిలో ఉండి
మనకు తెలియపోయినా తెలుసుకోవాలి. ఆరోగ్య శాఖ మంత్రి సపోజ్ నాకు ఇచ్చారండి, నేను డాక్టర్ని కాదు, కాకపోయినా కూడా సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్ ఏంటి, లేబర్ రూమ్ ఏంటి, యాంటీబయాటిక్ నేర్చుకోవాలి. అది కూడా వాళ్ళకి అసలు పట్టలేదు. అన్నట్టుగా ఎప్పుడు కడతారంటే పోలవరం ఎప్పుడు కడతామంటే ఎప్పుడు కడతారు, నేను జ్యోతిష్కున్నా అన్నట్టు. ఇంజనీర్నా నేనేమో జ్యోతిష్కున్నా అసలు ఆయనకి తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు. అది ప్రజలకి ఎంత బాధాకరమైన విషయం అండి. ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం మీద ఆయన అంత ఏళ్ళగా మాట్లాడితే టైం వచ్చినప్పుడు చెప్పరా సమాధానం సతీష్ గారు. కాబట్టి వీళ్ళందరికీ కారణాలు అవే.